మంత్రివర్గం పెట్టుకొని చేస్తే ఆ 3 ఏళ్లలో నీ జీవితానికి ఇంత సార్థకత వస్తుంది. లేదంటే నువ్వు నాశనం గ్యారంటీ. ఆల్రెడీ నువ్వు నాశనం అయినావు, ఇంకా నాశనం అవుతూ పోతూనే ఉంటావు. రాజకీయాలను ఇంత నీచంగా దిగజార్చకు. రాజకీయాలలో అసలు ఎంత అప్రతిష్ట మూలగట్టుకున్నావు అంటే నీ అంత నికృష్టమైన ముఖ్యమంత్రి ఎవరు లేడు అనేది వాళ్ళు తేలిపోయింది. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి ప్రతి వాడికి క్యాబినెట్ హోదా, క్యాబినెట్ హోదా, క్యాబినెట్ హోదా. ఏందిరా నువ్వు? ఈ రాష్ట్రం చేసుకున్న పాపము లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గము. నువ్వు మాకు ముఖ్యమంత్రి అయినా చరిత్రహీనుడివి నువ్వు ముఖ్యమంత్రి. నీ అంత నీచమైన నికృష్టమైన ముఖ్యమంత్రిని చరిత్ర చూడదిగా. ఇంత పాపం అంటే అంత పాపం. వంచిన అలనాడు చక్కగా అమలవుతుండే రబీ సీజన్ లో రబీ, ఖరీఫ్ సీజన్ లో ఖరీఫ్, ట్యాంగ్ ట్యాంగ్ అని గంటలు కొట్టినట్టుగా రైతు బంధు నిధులు వచ్చి ఎరువుల పంపిణీ జరిగేది, విత్తనాలు జరిగేది, ధాన్యం సేకరణ జరిగేది.